అందరూ ధ్యానంలో కూర్చోండి. స్థిర సుఖాసనంలో ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటే అక్కడ కూర్చోండి. చైర్‌లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. కింద కూర్చున్న వాళ్ళు చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చోండి. స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేయండి. ఈరోజు గర్భదోష నివారణ కర్మ విపాక ప్రక్రియ చేసుకుందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కట్ చేసి ధ్యాస శ్వాస మీద ఉంచండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కట్ చేసి ధ్యాస శ్వాస మీద ఉంచండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఓం, శ్వాస వదిలినప్పుడు నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన యొక్క శ్వాసని మహాదేవుని యొక్క శ్వాసతోటి అనుసంధానం చేస్తున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నిశ్చల స్థితిలోకి, ఆ శూన్య స్థితిలోకి వెళ్ళండి. ఈ పంచాక్షరి మంత్రం ద్వారా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనము మహాదేవుడు నాగమార్తాండ మాస్టర్ సమక్షంలో ఉన్నాం. వారి సమక్షంలో కూర్చొని ఉన్నాం. మహాదేవుడు నాగమార్తాండ మాస్టర్ సమక్షంలో కూర్చొని ఉన్నాం. నాగమార్తాండ మాస్టరు మహాదేవుడి సమక్షంలో ఉన్నాం. ఎవరికైతే గర్భసంచి ప్రాబ్లం ఉందో ఆ గర్భసంచి ప్రాబ్లంకి సంబంధించి గత జన్మల్లో చేసిన దుష్కర్మల పట్ల పశ్చాత్తాపంతో ఉన్నాము అని చెప్పుకోండి. ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లము ఉందో వాళ్ళు కూడా అలాగే చెప్పుకోండి. ఎవరికైతే పిల్లలు లేరో వారు కూడా అలాగే చెప్పుకోండి. గత జన్మల్లో చేసిన దుష్కర్మల పట్ల పశ్చాత్తాపంతో ఉన్నాను. ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళని క్షమాపణ కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ బాధని అనుభవిస్తున్నాను అంటే గతంలో బాధని ఇచ్చాను. నాగా మార్తాండ మాస్టర్ సమక్షంలో కూడా ఉన్నాం. ఆయన సర్పలోకం యొక్క మాస్టరు. మేడం నమస్తే మేడం. మా క్లాస్ ధ్యానం చేయిస్తున్నారు కదమ్మా. కాదు మేడం, అంటే ఈ ప్రాబ్లం లేని వాళ్ళు నేను ఎట్లా చెప్పుకోవాలి మేడం? అంటే పాప అది నాగదోషం అది చేస్తామని అనుకున్నాను, అట్లానే. నేను మళ్ళీ ఊరికే చెయ్యండి అంతలోకమ్మా. ఓకే మేడం. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. ఏది ఇస్తే అది పొందుతామంటారు.
మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మరి ఈరోజు ఈ చెడుని అనుభవిస్తున్నాను అంటే, ఈ బాధని అనుభవిస్తున్నాను అంటే, గతంలో గత జన్మల్లో నేను ఎవరికైతే హాని చేశానో వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నాను. హృదయపూర్వకంగా క్షమాపణ అడగండి. నాలుక చివరి నుంచి కాదు, హృదయ లోతుల్లో నుంచి క్షమాపణ కోరుకోండి. మహదేవుడి నుంచి, నాగ మార్తాండ మాస్టర్ నుంచి బంగారు కాంతి శక్తి మీ గర్భసంచి మీదకి వస్తున్నట్లుగా భావించండి. మహాదేవుడి నుంచి, నాగ మార్తాండ మాస్టర్ నుంచి బంగారు కాంతి శక్తి మీ గర్భసంచి మీదకి వస్తున్నట్లుగా భావించండి. బంగారు కాంతి శక్తి మహాదేవుడి నుంచి, నాగ మార్తాండ మాస్టర్ నుంచి మీ గర్భసంచి మీదకి వస్తున్నట్లు భావించండి. అద్భుతమైన ఆ బంగారు కాంతి శక్తితోటి మీ గర్భసంచిని యాక్టివ్ అయినట్లుగా భావించండి. అనారోగ్యం ఉంటే అనారోగ్యం పోయి చక్కగా దాని పని అది చేస్తున్నట్లుగా భావించండి. ఆ బంగారు కాంతి శక్తి గర్భసంచిని యాక్టివ్ అయినట్లుగా భావించండి. ఆ బంగారు కాంతి శక్తితోటి నిత్యము అది చేసే ప్రక్రియ జరుగుతూ ఉన్నట్లుగా భావించండి. గర్భసంచి నుంచి ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో ఆ ప్రక్రియ జరుగుతున్నట్లుగా భావించండి. ఇది అంతా ఎందుకు జరుగుతుంది? మనం గతంలో గత జన్మల్లో చేసిన దుష్కర్మలన్నింటికీ క్షమాపణ చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత మహాదేవుడు నాగమార్తాండ మాస్టర్ నుంచి చక్కగా బంగారు కాంతి శక్తి ఈ గర్భసంచి మీదకి వచ్చింది. చక్కగా ఆ బంగారు కాంతి శక్తితోటి ఆ గర్భసంచిని పూర్తిగా యాక్టివ్ చేసుకుంటున్నాం. నిత్యము గర్భసంచి ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో ఆ ప్రక్రియ జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం. ఎవరికైతే పిల్లలు లేరో ఆ పిల్లలు లేని వాళ్ళు ఆ గర్భసంచి యాక్టివ్ అయ్యి గర్భధారణకు రెడీ అయినట్లుగా భావించండి. గర్భధారణకు రెడీగా ఉన్నట్లుగా భావించండి. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఆ గర్భసంచి మహాదేవుడు నాగ మార్తాండ మాస్టర్ నుంచి వచ్చిన బంగారు కాంతి శక్తితోటి పూర్తిగా పిల్లలు కలగటానికి రెడీ అయినట్లుగా భావించండి. పూర్తి గర్భధారణకు రెడీగా ఉంది.
ఎవరికైతే గర్భసంచి ప్రాబ్లం ఉందో వాళ్ళు ఆ శక్తితోటి, ఆ బంగారు కాంతి శక్తితోటి చక్కగా అది యాక్టివ్ అయినట్లు, దాని యొక్క ప్రక్రియను చక్కగా అది పూర్తి చేస్తున్నట్లుగా భావించండి. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు అది పూర్తిగా ఆ గర్భసంచి గర్భధారణకు రెడీ అయినట్లుగా, పిల్లల్ని పిల్లలు కలగడానికి రెడీగా ఉన్నట్లుగా భావించండి. బంగారు కాంతి శక్తి మహాదేవుడు నాగమార్తాండ మాస్టర్ నుంచి వస్తుంది. వారి సమక్షంలో మనం గర్భదోష నివారణ కర్మ విపాక ప్రక్రియ చేసుకుంటున్నాం. గత జన్మల్లో చేసిన దుష్కర్మలన్నింటి పట్ల ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, సేవ చేసుకుంటాను మహదేవా. ప్రకృతిని సంరక్షిస్తాను. పక్షి జాతికి, జంతు జాతికి కావలసిన ఆహారాన్ని, నీటిని అందిస్తూ సేవ చేస్తాను మహదేవా. భూమి మీద చేస్తున్న ప్రతి కర్మని, నేను చేస్తున్న ప్రతి కర్మని ప్రాయశ్చిత్తంగా భావించి సేవాతత్వంతో చేస్తాను మహదేవా. ప్రతి కర్మని ప్రాయశ్చిత్తంగా భావించి సేవ సేవగా చేస్తాను మహదేవా. సేవా మార్గంలో ఉంటాను. ఎంత అద్భుతం ఈ సమయం! మహదేవుడు నాగమార్తాండ మాస్టర్ సమక్షంలో ఉన్నాం.
పిల్లలు లేని వాళ్ళు చెప్పుకోండి. వాళ్ళకేమని చెప్పాలి అంటే, ఎవరైతే నా ద్వారా భూమి మీదకి రాబోతున్నారో వారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే నా ద్వారా భూమి మీదకి రాబోతున్నారో వారిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రణాళిక ప్రకారం నేను రెడీగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే రాబోతున్నారో ప్రణాళిక ప్రకారం వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. నేను గర్భధారణకు సిద్ధంగా ఉన్నాను. ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా వాళ్ళ గర్భసంచి యాక్టివ్ అయినట్లు, వాళ్ళ నెలసరి సమయానికి వస్తున్నట్లుగా భావించండి. ఇవన్నీ జరగాలి అంటే గత జన్మల్లో చేసిన దుష్కర్మలన్నింటి పట్ల పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో ఉన్నాము కాబట్టి. ప్రణాళిక ప్రకారం ఎవరైతే నా ద్వారా భూమి మీదకి రాబోతున్నారో వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. నా ద్వారా వచ్చిన బిడ్డని ఎవరైతే బిడ్డని కనాలి అనుకున్నారో వాళ్ళు నా ద్వారా వచ్చిన బిడ్డని సత్యంలో, ధర్మంలో, శాకాహారిగా, కరుణాభావన వచ్చేటట్లుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాను. చక్కగా వాళ్ళలో ఆ దివ్యత్వాన్ని వచ్చేటట్లుగా తెలియజేస్తాను. నా ద్వారా భూమి మీదకి ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకి సత్యాన్ని, ధర్మాన్ని, శాకాహారాన్ని, కరుణని తెలియచేసి చక్కగా దివ్యత్వంలో ఉండేటట్లుగా చేసుకుంటాను. మహాదేవుడు నాగా మార్తాండ మాస్టర్ సమక్షంలో ఉన్నాం మనం.
ఎవరైతే నా ద్వారా బిడ్డగా రాబోతున్నారో వాళ్ళని చేయాల్సిన సేవ చేస్తూ నా ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకుంటాను. ఎవరైతే నా ద్వారా బిడ్డగా రాబోతున్నారో వారు వచ్చిన వారిని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ వాళ్ళ సేవను పూర్తి చేసుకుంటాను. ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకుంటాను. ఎంత అద్భుతం ఈ సమయం! మహదేవుడు మహాదేవుడు నాగమార్తాండ మాస్టర్ సమక్షంలో ఉన్నాం. మొదటి స్టెప్పులో మహాదేవుడు నాగమార్తాండ మాస్టర్కి గర్భసంచి ప్రాబ్లం రావడానికి సంబంధించిన గత జన్మల్లో చేసిన దుష్కర్మలన్నింటికీ క్షమాపణ కోరుకుంటున్నాం. తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ కోరుకున్నాం. మన ద్వారా బాధించబడ్డ వారిని క్షమాపణ కోరుకున్నాం. మహాదేవుడు నాగమార్తాండ మాస్టర్ని కూడా క్షమాపణ కోరుకున్నాం తప్పు ఒప్పుకుంటూ. రెండవ స్టెప్లో గర్భసంచికి మహాదేవుడి నుంచి నాగమార్తాండ మాస్టర్ నుంచి చక్కగా బంగారు కాంతి శక్తి వస్తున్నట్లుగా భావించి ఆ గర్భసంచి అంతా పూర్తిగా యాక్టివ్ అయినట్లుగా భావించాం. ఆ గర్భసంచి పూర్తిగా తన ప్రక్రియను తిరిగి చేసేటట్లుగా ఆ కాంతి శక్తితోటి మరలా యాక్టివ్ చేసుకున్నాం గర్భసంచిని. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారు కాంతి శక్తి? మహాదేవుడు నాగం మార్తాండ మాస్టర్ నుంచి వచ్చింది. చక్కగా బంగారు కాంతి శక్తితో గర్భసంచి అంతా యాక్టివ్ అయ్యి తన ప్రక్రియను తను పూర్తి చేసుకుంటూ ఉంది. ఎవరికైతే పిల్లలు లేరో ఆ పిల్లలు లేని వారు ఆ గర్భసంచి యాక్టివ్ అయినట్లు, తను గర్భధారణకు రెడీగా ఉన్నట్లు, ఎవరైతే రాబోతున్నారో వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లు భావించాం. ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం ఉందో వాళ్ళు ఆ గర్భసంచి పూర్తిగా కాంతి శక్తితోటి యాక్టివ్ అయినట్లు, నెలసరి ప్రక్రియ చక్కగా జరుగుతున్నట్లుగా భావించండి. బంగారు కాంతి శక్తి మహాదేవుడు నాగమార్తాండ మాస్టర్ నుంచి వచ్చింది. ప్రాయశ్చిత్తం చేసుకుంటాము అని చెప్పుకున్నాం. గత జన్మల్లో చేసిన దుష్కర్మలన్నింటి పట్ల ప్రాయశ్చిత్తంతో ఉంటాను, సేవ చేస్తాను అని చెప్పుకున్నాం. ఎవరైతే పిల్లలు కావాలనుకున్నారో, ప్రణాళిక ద్వారా ఎవరైతే రాబోతున్నారో వారికి నేను చేయాల్సిన ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకుంటానని చెప్పుకున్నాం. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఓం, శ్వాస వదిలినప్పుడు నమః శివాయ. ఓం
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీ చేతి వేళ్ళు తీసి కళ్ళ మీద ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఆ చేతి వేళ్ళు కళ్ళ మీద నుంచి తీస్తూ అద్భుతమైన గర్భదోష నివారణ కర్మ విపాక ప్రక్రియకి క్లాప్స్ కొట్టుకుందాం. మహాదేవుడు నాగ మార్తాండ మాస్టర్ సమక్షంలో చేసుకుందాం. మన గర్భసంచిని పూర్తిగా యాక్టివ్ చేసుకుందాం. మాస్టర్స్ మిమ్మల్ని అందరినీ ఎందుకు కూర్చోబెట్టాను అంటే, ఇలా ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు, గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఈ